యేసుక్రీస్తు నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమలోని భయం ఉండదు. మనం ఇంకా భయపడతా ఉన్నామని అంటే ఇంకా దేవుని యొక్క ప్రేమను తెలుసుకోలేకపోతున్నాం. పరిపూర్ణ ప్రేమలో భయమును వెళ్ళగొడుతుంది. కాబట్టి భయం అన్నది ఏంటంటే దండన, శిక్ష, టార్మెంటెడ్ అని ఉంటుంది అనమాట. మనం బంధకంలో పడి ఉన్నట్టు ఉంటుంది అనమాట. దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నాం. ఆయన మొదటిగా మనల్ని ప్రేమించాడు. మనం ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నప్పుడు కాదు, మనం దేవుని తెలియక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. కాబట్టి నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నా, అయ్యో నాకు ఆపద వచ్చింది, లేదు ఎవరు తీర్చలేరు అనుకుంటున్నావా, ఈ కష్టం పోగొట్టలేరు అనుకుంటున్నావా, ఇటువంటిదైనప్పటికీ ఎత్తైన, లోతైన, అగాధమైన, సముద్రమైన ఏదైనా కూడా దేవుని యొక్క ప్రేమను ఆర్పజాలదు. ఆయన నిన్ను కాపాడగలడు, ఆయన నిన్ను ప్రేమించగలడు. లేదండి ఈ క్షణం కనుక జరగకపోతే, లేదా ఈరోజు జరగకపోతే, లేదా సాయంత్రం లోపు జరగకపోతే అనేటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రియ దేవుని బిడ్డ, వీటిలన్నిటికన్నా ఒకవేళ నీ ప్రాణం పోయినప్పటికీ కూడా శిష్యులు ఆ రంపాలతో కోయబడ్డారు, కొరడాలతో కొట్టబడ్డారు, చేల్చివేయబడ్డారు, చంపబడ్డారు, పొడవబడ్డారు, అనేక వాళ్ళ రక్తదారులు కారిపోయి వారు ఒక విజయవంతమైన జీవితంగా జీవించలేదు. కానీ వారికి గొప్ప కిరీటం దయచేశాడు దేవుడు అని చెప్పి వారు పొందబోయే బహుమానం కోసం విశ్వాసంతో కనిపెట్టారని. నీ పరిస్థితి ఒకవేళ ఎంత కష్టమైనప్పటికీ దేవుడు తీర్చగలడమ్మా, దేవుడు తీర్చగలడు బాబు. ఒకవేళ అని మీ పరిస్థితి దేవుడు తీర్చలేనిదైనప్పటికీ కూడా మొదట నీకు కావాల్సింది రక్షణ, విమోచన, స్వస్థత. ఈ లోకం కళ్ళు మూసి కళ్ళు తెరిసేంత క్షణకాలంలో అయిపోతుంది, కానీ యుగ యుగాలు జీవించవలసిందే నిజమైన జీవితం ఉన్నది. అక్షయమైన జీవితం గురించి మనం ఆలోచించాలి. 1000 ఏండ్ల పరిపాలనలో మనం పాల్గొనాలి. క్షయమైపోయి శరీరం గురించి భయపడిపోతూ ఉంటున్నావు అంటే నిజంగా దేవుని ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దేవుడు ఎంతగా ప్రేమించాడు అని అంటే నిన్ను 1000 ఏండ్ల పరిపాలనలో ఉంచాలని, యుగ యుగాలు నువ్వు జీవించాలని చెప్పి దేవుడు నిన్ను ప్రేమతో ఏర్పాటు చేసుకుంటుంటే ఇక్కడ ఏదో అయిపోతుందని, ఏదో జరిగిపోతుందని, ఇటువంటిది కూడా దేవుణ్ణి దాటి నీ దగ్గరికి రాలేదు. మొట్టమొదటి నుండి అది కాదు, దేవుని ప్రేమ కాదు, ప్రార్థన కాదు, మొట్టమొదటి ఇది చేసేద్దామండి, ఇది కట్టేద్దామండి, ఇలా చేసేద్దామండి, అవన్నీ కాదు. మొట్టమొదట నీ ఆత్మకు రక్షణ కావాలి. దేవుని ప్రేమిస్తే దేవుడు ప్రేమను ఏది ఆపలేదండి. సముద్రం అయినా సరే వాళ్ళు దాటి వెళ్ళిపోయారు, ఆ సముద్రం ఆపలేకపోయింది. ఇటువంటిది కూడా దేవుని యొక్క ప్రేమ నీ అందుంటే ఏది కూడా నిన్ను ఆపలేదు. రక్షకుని చేతిలోనికి రావాలి. ఆయన మొదటిగా ప్రేమించిన ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకుంటావు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను విడిపిస్తాడు, రక్షిస్తాడు, స్వస్థపరుస్తాడు. ఒకవేళ అర్జెంట్ అయ్యి ఈ క్షణాన్ని రక్షించలేకపోయినప్పటికీ నిన్ను యుగయుగాలు దేవునితో జీవించే జీవితం కోసం నువ్వు సిద్ధపడతావా? క్రైస్తవ జీవితం అంటే ఇదే. దేవుని ప్రేమను తెలుసుకోగలిగితే నిన్నేది భయపెట్టేది ఉండదు. ఈ క్షణాన్ని ఏదో జరిగిపోద్ది, ఆ క్షణాన్ని ఏదో జరిగిపోద్ది, నన్ను చంపేస్తారు, పొడి చేస్తారు, ఇటువంటి వీటికి కూడా శిష్యులు భయపడలేదండి. ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే దేవుణ్ణి నిన్ను ఎడబాపడానికి, దూరపరచడానికి ఎవరు కూడా సాధ్యపడదండి. అది నీకు విరోధంగా రూపొందింపబడిన ఆయుధం వర్ధల్లు చేయడు ఆయన. కాబట్టి దేవుని నమ్ము. దేవుని ప్రేమని ఏంటంటే నువ్వు భయపడక్కర్లేదు. అందుకే నువ్వు దేవుని ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నావు. ఆయన నిన్ను ఇక్కడ రూపొందించి కష్టాలు పడాలని, ఇబ్బందులు పడాలని, బాధపడాలని కాదు, కానీ ఆయనతో ఉండాలని చెప్పి ఎన్నో 1000 ఏండ్ల పరిపాలన కోసం, యుగ యుగాలు జీవించడం కోసం ఆయన ప్రేమతో మొదట నువ్వు ఆయన పుట్టి ఉండకముందే, పెండంగానే నిన్ను రూపొందింపబడకముందే దేవుడు నిన్ను సెలెక్ట్ చేసుకున్నాడు, అమ్మ ఎంచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు యుగ యుగాలు జీవించడానికి. ఆయన ప్రేమను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు కాబట్టి భయపడుతున్నావు. మరి మళ్ళీ ఒకసారి ఆ వాక్యం చెప్తున్నాను. 1 యోహాను 4:18 ఉంటుంది. ప్రేమలో భయం ఉండదు. పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టుతుంది. భయం అన్నది దండన, శిక్షతో కూడి ఉంటుంది. కాబట్టి భయపడవు అంటే ప్రేమందు నువ్వు పరిపూర్ణత చెందినట్టు కాదు.
కాబట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. జీసస్ లవ్స్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. యూ హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. ఈవెన్ ఐ హ్యావ్ అ వండర్ఫుల్ లైఫ్. మనందరం కూడా దేవునితో యుగాలు జీవించబోతున్నాం. కాబట్టి భయపడద్దు. మీ భయపడి కానీ ఏదైనా అవసరతలు అంటే ప్రార్థన విజ్ఞాపనలతో దేవునికి సమర్పించమన్నాడు. ఆయన ప్రేమిస్తే చాలండి. ఆయన మన యందు ఉంటే చాలండి. ఎత్తైన లోతైన అగాధమైన ఏది కూడా మనల్ని ఆయన ప్రేమ నుండి ఎడబాపు నేరదు. కాబట్టి దేవుని కోసం బతుకుదాం, దేవుని కోసం జీవిద్దాం. దేవుడు నేను ఎంతగానో ప్రేమిస్తున్నాడంటే అన్నీ దయచేసాడు. అందుకు నువ్వు కంగారు పడిపోయి అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళిపోయి అది చేసేద్దామా ఇది చేసేద్దామా అదేదో వెతుక్కుందామా ఆ విధంగా చేద్దామా ఇవన్నీ కాదు. లేదండి టైం లేదు ఇప్పుడు ప్రార్థన విజ్ఞాపన అదే వాక్యం చదవడం అంటే అవన్నీ కాదు. మొట్టమొదటి ప్రార్థన విజ్ఞాపన వాక్యం చదవడం. అప్పుడు దేవుడు మార్గాలు తెరుస్తాడండి. మార్గాలు తెరిచినప్పుడు ఎవరు కూడా ఆయన తెరిచింది ఎవరు మూయలేరు, ఆయన మూసింది కూడా ఎవరు తెరవలేదు. కాబట్టి దేవుడు మార్గాలు తెరిచేవాడు. నోవహుకి ఏ విధంగా అయితే జలప్రలయం రాబోతుందని ఎన్నో ముందుగానే ఆయన ఎలా తెలియపరిచారు. దేవుని ప్రేమలో నువ్వు ఉంటావు, భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి ఉంటావు, ప్రార్థన చేసుకుంటావు, వాక్యం చదువుతూ ఉంటావు, అనేక విషయాలు నీకు బోధపడుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ దేవుడు తప్పిస్తాడు, కానీ ఎదురు రాబోయే కష్టాలు అన్నిటిని కూడా తప్పించుకోవడానికి దేవుడు ముందుగానే నిన్ను ఏర్పాటు చేస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన అవసరతలు ఉంటే తప్పకుండా నాకు కాల్ చేయండి. ఈ టైటిల్లో కానీ స్క్రీన్ మీద కానీ కనబడుతున్న నెంబర్కి నాకు కాల్ చేయండి. ప్రార్థన చేస్తాను మీ గురించి. అనేక స్వస్థతలు జరుగుతున్నాయి, అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి. నీ పట్ల కూడా దేవుడు స్వస్థత విమోచన ఆశ్చర్యకార్యం అద్భుతం జరిగించబోతున్నాడు. నమ్మినట్లయితే దేవుని స్తుతించు. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.